ఈరోజు సీతమ్స్ కాలేజ్లో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. అతను కాలేజ్ ప్రెమిస్లోనే 3వ అంతస్తులో గోడ నుంచి దూకి కిందికి పడినందువల్ల బలమైన గాయాలు తలకయి హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ సంఘటనపై వెంటనే రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ అన్ని సందర్శించిన తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించి దీనికి బాధ్యత ఉంది మొదలు అని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయి సంబంధించిన బంధువాడు ధనలక్ష్మి ఆమెని సిఐ గారు కొద్దిగా ఆమెని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు చూసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధం అబ్బాయి చనిపోయినాడనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీపీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాను. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయిని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళు పిలుస్తూ ఉంటే నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలప్పుడు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధల్లో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుని జరిగింది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనం ఏంటంటే, ఇది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారము దీంట్లో అబ్బాయి ఒక తన ఇష్టపడుతున్న అమ్మాయి అతని లవ్ని ప్రపోజ్ చేయని యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో చేసుకున్న తప్ప ఇతరత్ర వేరే కారణాలు కనిపించలేదు. అన్ని కోణాల నుంచి కూడా మేము దీన్ని దర్యాప్తు చేసి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే కనుగొని మీకు తెలియపరుచుకుంటాం.